ఫోన్కైనా రెస్పాండ్ అవ్వు పింకీ. అంత నీ వల్లే గోపి. ఆ రోజు నువ్వు నన్ను వదిలేసి వెళ్లకుండా ఉండుంటే ఇంత పని అయి ఉండేది కాదు. చేసిందంతా చేసి ఇప్పుడు ఫోన్ చేస్తే ఏంటి ప్రయోజనం? నేను తప్పు చేశాను పింకీ. అందుకు ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నాను. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలాగూ చనిపోవాలని డిసైడ్ అయ్యాను. ఏదైతే అది అవుతుంది. పింకీ, నన్ను క్షమించు పింకీ. నేను తప్పు చేశాను. గోపి, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరైనా చూస్తే చంపేస్తారు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. లేదు పింకీ, నువ్వు క్షమించనని చెప్తేనే అప్పుడే నేను బయటికి వెళ్తాను. ఏంటి పింకీ, నీకు పెళ్ళైపోయిందా? నా జీవితమే నాశనం అయిపోయింది. అంతా నీ వల్లే గోపి. నా చావు నేను చేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. గోపి, చెప్పు. ఆపండి. ఏం జరుగుతుంది అక్కడ? వీడెవడో దొంగ అనుకో. అన్నయ్య, వీడు పింకీ బాయ్ ఫ్రెండ్. హే గోపి, అన్నయ్య, అన్నయ్య, గోపి లే. గోపి, అన్నయ్య, నువ్వేంట్రా ఇక్కడ? పెద్దయ్య, వీడు మా బాబాయ్ కొడుకు గోపిగాడు. ఎవడైతే ఏంటి? దొంగతనంగా ఇంట్లోకి రావడం ఏంటి? వచ్చినోడు నీ దగ్గరికి రాకుండా నా పెళ్ళం ఉన్న గదిలోకి వెళ్ళడం ఏంటి? రే గోపి, నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? చెప్పరా, ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావని కాదు రాజు, దొంగతనంగా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చాడని అడుగు. చెప్పరా, చెప్పు. చెప్పరా, ఎందుకు వచ్చావు? అన్నయ్య, అది చెప్పరా, ఎందుకు వచ్చావు? పెద్ద, నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి పెద్ద. దొంగని మంచోడిగా మార్చడానికి 5 నిమిషాలు సరిపోతాయా రాజు? శ్వేత, నా తమ్ముడు దొంగ కాదు, ఇంకొకసారి దొంగ అనకు. ఒక్క 5 నిమిషాలు పెద్దయ్య. సరే, ఎందుకు వచ్చాడో కనుక్కో. నువ్వు పదరా.
ఈ గోపి ఏమైందిరా? ఎందుకు ఇలా దొంగతనంగా వచ్చావు? అన్నయ్య ఇప్పుడు మన గురించి మొత్తం రాజుకు చెప్పేస్తాడేమో. భయపడకు శ్వేత, ఆ రోజు ఏం జరిగిందో వాడికి తెలుసు, కానీ ఎవరు చేశారో వాడికి తెలియదు. మనల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. నువ్వు కూల్గా ఉండు. అన్నా, నేను ఒక తప్పు చేశాను. నేను పింకీ ప్రేమించుకున్నామన్నయ్య. పెద్దయ్య గారి ప్రమాణ స్వీకారం రోజు మేమిద్దరం కలిసామన్నా. అక్కడ కలిసి మాట్లాడుకుంటుంటే 2 కానిస్టేబుల్ వచ్చారన్నయ్య. సార్, ఎవరా? సార్, ఈ బ్యాగ్లో ఏవో ప్యాకెట్స్ ఉన్నాయి సార్. రేయ్, ఏంట్రా ఇది? డ్రగ్స్ సప్లై చేస్తున్నావా? పదరా స్టేషన్కి. ఏయ్, ఆగు. నిజంగా నా బ్యాగ్లోకి ఆ డ్రగ్స్ ప్యాకెట్లు ఎలా వచ్చాయో నాకు తెలీదన్నా. ఆ డ్రగ్స్ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. అసలే సీఎం కూతురు కదా, ఏదైనా ఇష్యూ చేస్తారేమోనని భయపడి పారిపోయానన్నయ్య. మళ్ళీ సారీ చెప్దామని ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా పింకీ రెస్పాండ్ అవ్వలేదు. అందుకే పింకీకి ఏమైందో అన్న భయంతోనే ఇలా వచ్చానన్నా. ఆయన ఇలా దొంగతనంగా రావాల్సింది కాదు గోపి. నాకు ఒక మాట చెప్పాల్సింది కదా. ఇప్పుడు గోపిని ప్రేమించిన విషయం ఇంట్లో తెలిస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈ విషయం పెద్దయ్యకి తెలిస్తే చంపేస్తారా. నువ్వు నాకు చెప్పకుండా తప్పు చేసావు గోపి. చాలా పెద్ద తప్పు చేసావు. అందుకే అన్న, నా తప్పుకు నేనే శిక్ష వేసుకుందాం అనుకుంటున్నాను. నేను ప్రాణంగా ప్రేమించిన పింకీకి కూడా పెళ్ళైపోయింది. ఇక నేను బ్రతికి దేనికి? చచ్చిపోతాను. గోపి, నీకేమైనా పిచ్చి పట్టిందా? పింకీకి జరిగిన పెళ్లి తన ఇష్టంతో జరగలేదు. పింకీకి పెళ్ళైపోయాక ఇక నేను ఎవరి కోసం బతకాలి? నన్ను వదలండి. అసలు పింకీ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. తెలుసుకుని మీ జీవితాల్ని చక్కదిద్దాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. గోపి ఎందుకు వచ్చాడని పెద్దయ్య గారు అడిగితే ఏం సమాధానం చెప్తాం అమ్మాయి గారు? ఏదో ఒకటి మేనేజ్ చేసి చెప్దాం. పద రాజు, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే డౌట్ వస్తుంది. రండి, పద. ఎరా రాజు, ఏం చెప్పాడు? చెప్పరా. పెద్దయ్య, అది చెప్పు రాజు, పెద్దయ్య గారింట్లోకి మీ తమ్ముడు దొంగతనంగా రావడం ఏంటి? రాజు, నువ్వు నోరు విప్పకపోతే మీ తమ్ముడి మీద క్రిమినల్ కేసు పెట్టాల్సి ఉంటుంది. పెద్దయ్య, నానా, గోపి దొంగలించడానికో ఇంకో దానికో రాలేదు. మరి దేనికొచ్చాడమ్మా? గోపి ఎందుకో మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు నాన్న. ఎవరినో ప్రేమించాడంట. తను ప్రేమించిన అమ్మాయికి వేరే వాడితో పెళ్ళైపోయిందని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆ విషయం రాజుతో చెప్పుకుందామని వచ్చాడు నాన్న.
బై మిస్టేక్ రాజు రూమ్ అనుకుని మన పింకీ రూమ్లోకి వెళ్ళిపోయాడు. అవును పెద్దయ్య. అయినా ఈ మధ్య యువకులంతా ఈ ప్రేమ ముసుగులో పడి వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాల్ని పాడు చేసుకోవడం కాకుండా వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నా వాళ్ళ తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేస్తున్నారు. ఆ విషయం వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో. ఇంతకీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు? వాళ్ళ పేరెంట్స్ వద్దంటున్నారా? రాజు, నేను వాళ్ళతో ఏమైనా మాట్లాడాలా? పెద్దయ్య, మీ వరకు ఎందుకు పెద్దయ్య, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త. వీడికి ధైర్యం చెప్పు. అందరూ వెళ్ళి పడుకోండి. రై, పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానే. ఏం చేయాలో మేము చెప్తాం. జాగ్రత్తగా ఇంటికెళ్ళు. అలాగే అన్నయ్య. రాజు, గోపి ప్రేమించాడు కాబట్టి తను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. మరి పింకీ పరిస్థితి ఏంటి? చూద్దాం పదండి అమ్మాయి గారు. పింకీ, 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 పింకీ. ఏం చేస్తున్నావు? దిగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు? అసలు సూసైడ్ చేసుకునేంత ప్రాబ్లం ఏం వచ్చింది పింకీ నీకు? మాతో చెప్పకూడదని ఎందుకు అనుకున్నావు? గోపి అంతా చెప్పాడు పింకీ. అసలు ఏం జరిగిందో ఇప్పటికైనా మాతో చెప్పు పింకీ. చెప్పు పింకీ, చెప్పు. గోపి నేను ప్రేమించుకున్నా. ఇంట్లో మీ ఇద్దరికి ఎదురైన సమస్యలను చూసి ఇంట్లో చెప్పటానికి భయపడ్డా. మేం చివరిగా పెద్దనాన్న ప్రమాణ స్వీకారం రోజు కలిసాం. అదంతా గోపి చెప్పాడు పింకీ. గోపి వెళ్ళిపోయాక ఏం జరిగిందో చెప్పు. గోపి వెళ్ళిపోయాక ఆ డ్రగ్స్ నావే అని ఒప్పుకోమన్నారు. అవి డ్రగ్స్ అని నాకు తెలీదు. అవి నా బ్యాగ్లోకి ఎలా వచ్చాయో కూడా నాకు తెలీదు. నన్ను టేస్ట్ చేసి చెప్పమన్నారు. అవి డ్రగ్స్ అని తెలియక నేను వాటి వాసన చూశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. నాకు మెలకు వచ్చేసరికి నా మెడలో ఈ తాళిబొట్టు ఉంది. పక్కన నా భర్త అని చెప్తూ జీవన్ ఉన్నాడు. ఎందుకలా చేశామని అడిగితే పోలీసుల నుంచి తప్పించడానికి అలా చేశానని చెప్పాడు. అయితే జీవన్ నువ్వు ప్రేమించుకున్నది ఇష్టపడి పెళ్లి చేసుకున్నావని చెప్పింది? అదంతా జీవనే చెప్పమన్నాడు. చెప్పకపోతే నేను డ్రగ్స్ తీసుకున్న విషయం ఇంట్లో చెప్తానని, అందరి ముందు పరువు తీస్తానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ వీడియోలన్నీ తన దగ్గరే ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా వాటిని మీడియా వాళ్ళకి ఇస్తానని, పెద్దనన్ను పరువు తీస్తానని, సీఎం పదవి నుండి దింపేస్తానని బెదిరించాడు. అందుకే నేనెవరితో ఏం చెప్పుకోలేకపోయాను. వాడు చెప్పినట్టు విని ఎవరికీ చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు పింకీ. నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెట్టావు. మాతో చెప్పుంటే ఈ ప్రాబ్లం ఇంతవరకు వచ్చుండేది కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక నుంచైనా నేను చెప్పే జాగ్రత్తగా విను పింకీ. జీవన్ గురించి ఆలోచించడం, భయపడ్డం మానేసి
నీ లైఫ్ గురించి మాత్రమే ఆలోచించు. నువ్వు ముందు కాలేజ్కి వెళ్ళు. నువ్వు స్పృహలో లేని ఆ రోజు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో, జీవన్కి ఎలా భయపడుతున్నావో ఆ భయాన్ని అలానే మెయింటైన్ చేయి. పింకీ వీళ్ళతో నిజం చెప్పేసిందా ఏంటి? ప్లీజ్ నన్నేం అడగొద్దు. మీరు ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పేది ఒక్కటే, నాకు ముందు జీవన్ ముఖ్యం, ఆ తర్వాతే ఎవరైనా. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకెప్పుడు జీవన్ గురించి నాకేం చెప్పొద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. పింకీ, వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? నీ బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? ట్రై చేస్తున్నారు, కానీ నీ ప్రేమ ముందు వాళ్ళ ప్రేమ జూజోబి అని వదిన క్లారిటీగా చెప్పినట్టుందన్నయ్య. రాజు, మీరిద్దరూ కలిసి ఉండకూడదని కండిషన్ పెడితే మీరిద్దరూ కలిసి నన్ను నా పింకీని వేరు చేద్దామని ప్రయత్నిస్తున్నారా? చెప్పాం కదా, ఇలా చేస్తే మా ఇంటికి వెళ్ళిపోతామని. త్వరలోనే ఆ రోజు కూడా వస్తుంది జీవన్. బయలుదేరండి. పింకీ, ఎవరెన్ని చెప్పినా నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అది ప్రేమ కాదన్నయ్య, భయం. అదే భయం. ఈ భయాన్ని ఇలానే మెయింటైన్ చేయి పింకీ. పడుకో, ఇప్పటికే బాగా లేట్ అయింది. అమ్మాయి గారు, ఇదంతా జీవన్ ఆడుతున్న నాటకం అని అర్థమైంది. అర్థం కాని విషయం ఏంటంటే, నాటకం ఆడడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు? పెళ్లి చేసుకుని కూడా పింకీతో భర్తలాగా ఉండడం లేదు. కేవలం మనందరినీ ఇబ్బంది పెట్టడం కోసమే పింకీని అడ్డు పెట్టుకున్నాడు. అవును రాజు, నాకెందుకో ఆ పెళ్లి కూడా నాటకమేనేమో అనిపిస్తోంది. అసలు ఆ రోజు పింకీ స్పృహలో లేని టైంలో ఏం జరిగిందో తెలుసుకుంటే గానీ మనం ఏం చేయడానికి లేదమ్మాయి గారు. అవును రాజు, కనీసం ఇదంతా జీవన్ ఆడుతున్న నాటకం అని తెలిసింది. ఇంకా మిగిలింది తెలుసుకోవడం అంత కష్టమేం కాదులే రాజు. రేపొకసారి గోపిని మన ఇంటికి తీసుకెళ్దాం. అత్తయ్య మావయ్యకి వీళ్ళ విషయం చెప్పి వాళ్ళ సలహా తీసుకుందాం. సరే అమ్మాయి గారు, వెళ్దాం. ఈ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, మనశ్శాంతి లేకుండా చెయ్యాలి అని వచ్చాను. కానీ వచ్చిన విషయం మర్చిపోయి రిలాక్స్డ్గా ఉండిపోతున్నాను. ఇప్పుడు అందరి దృష్టి విజయాంబిక గారి మీద ఉంది. కాబట్టి విజయాంబిక గారిని అడుగుదాం, ఏం చేద్దాం, ఎలా చేద్దాము అని. రాజీవన్, ఇప్పుడు ఎలా ఉందంటే మీకు? పర్లేదు జీవన్. మీ ఆరోగ్యం బాగుండుంటే ఈరోజు నా ఫస్ట్ నైట్ జరుగుండేది. నా బ్యాడ్ లక్ మీకెలా అయిపోయింది. పోనీలే అంటే మీరు కోలుకున్నాకే ఫస్ట్ నైట్ జరుపుకుంటాను. జీవన్, నువ్వు నా సంతోషం గురించి ఆలోచించినప్పుడు నేను మాత్రం నీ సంతోషం గురించి ఆలోచించకపోతే ఏం బాగుంటుంది? సరే పద, నా తమ్ముడికి చెప్పి ఫస్ట్ నైట్కి ఏర్పాటు చేయిస్తాను. దీపక్,
వీల్ చైర్ తీసుకో.